భద్రాద్రి రామయ్యకు గోటితోటి ఒలిచిన కోటి తలంబ్రాలను కోరుకొండకు చెందిన భక్త బృందం సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ భక్త బృందం అపరావు ఆధ్వర్యంలో శిరసుపై కోటి తలంబ్రాలు ధరించి రామాలయం చేరుకుని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థానం ఈవో కె దామోదర్రావు, ఏఈఓ శ్రావణ్ కుమార్ వేదిక పరిపాలన సిబ్బందికి తలంబ్రాలను అందజేయగా వీటిని ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి నాడు జరిగే రామయ్య కళ్యాణంలో ఉపయోగించనున్నారు. మహాత్మా రాబోయే కాలంలో గొప్ప రామసంహారం జరిగింది, ధర్మస్థాపన జరిగింది. అలాగే 11,000 సంవత్సరాల పాటు రామని స్థాపించి రామించినటువంటి గొప్ప గారికి అలాగే క్షేత్రంలో మీరు కోరుకొండ, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు వివిధ ప్రాంతాల నుంచి కోటి తలంబ్రాలు మరి ప్రత్యేకంగా మీరు అంటే ఈ కోటి తలంబ్రాలకు సంబంధించి ముందే మీరు పండించే క్రమంలో ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రత్యేక పద్ధతిలో పూజ చేసుకొని అంటే ముందు వరి నానేటప్పుడే మీరు అక్కడ పూజ కార్యక్రమాలు అవన్నీ నిర్వహించుకొని అక్కడ మంచి భక్తి భావంతో పండించేసి పంట వచ్చిన తర్వాత పంపిస్తున్నాడు. వాటన్నింటినీ కూడా ఇక్కడ కళ్యాణంలో వినియోగిస్తున్నారు. ఆ మన సామర్థ్యానికి ప్రతీకగా కూడా నిలిచినటువంటి అవసరం. అలాగా ఆ భాగ్యం కూడా మనకేమో దక్కింది అంటే ఆ కేవలం దానిశక్తిటువంటి భాగ్యం. మనందరం కూడా ఎంతో భక్తిగా 20 నెలలుగా 3 నెలలు 4 నెలల పాటు కష్టపడి కోరికలో వచ్చినటువంటి తలంబ్రాలను తీసుకొచ్చి ఇక్కడ మనం వాటిని స్వామివారి యొక్క సేవలో వినియోగించుకోవడం